హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ చూడొచ్చు. ఎలివేషన్ అయితే చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి కిందంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా మనకి చాలా నీట్గా వస్తుంది. విత్ పార్కింగ్ ఏరియాలో టైల్స్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా ఇచ్చారు. అలాగే బార్డర్తో మనకి ఫాల్స్ అండ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే కింద వచ్చేసి మనకి సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, అలాగే సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. సింగిల్ రూమ్ మనకి చాలా స్పేసెస్గా వస్తుంది చూడొచ్చు. అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి. బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా ఉంటుంది. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసి మనకి కారిడార్ స్పేస్ చూడొచ్చు. కారిడార్ స్పేస్ మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. అలాగే మనకి గుమ్మంలో మనకి టేక్ గుమ్మం అనేది ఇచ్చారండి. మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది ప్రొవైడ్ చేశారు. మనకి గ్లాస్ ఫెన్సింగ్తో చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్ మనకి డోర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు డోర్ డిజైన్ అనేది కూడా. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. హాల్ అయితే చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ఇచ్చారు. అలాగే టీవీ నెట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడే వచ్చేసి మనకి. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే విత్ ఫాల్ సీలింగ్ మనకి కంప్లీట్గా ఎల్ఈడి లైట్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు మనకి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి సపరేట్ పూజ రూమ్ అనేది వచ్చింది. పూజ రూమ్ చూడొచ్చు మనకి స్పేసెస్గా వస్తుంది పూజ రూమ్ అనేది కూడా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. కిచెన్లో మనకి కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. అలాగే మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సిమెంట్ ర్యాక్స్ కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా మనకి స్పేసెస్గా వస్తుంది. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. 100 స్క్వేర్ యార్డ్స్ మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా చూడొచ్చు మనకి. అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుందండి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. అలాగే విత్ ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి సిమెంట్ ర్యాక్స్ అనేది ఇచ్చారు. సిమెంట్ ర్యాక్స్ అలాగే మనకి స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ఇచ్చారు. అలాగే మనకి బాల్కనీ వచ్చిందండి. బాల్కనీ కూడా మనకి స్పేసెస్గా ఉంటుంది. అలాగే చుట్టూ చూడొచ్చు మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏరియా అయితే మనకి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి. అలాగే 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి కింద 1 BHK విత్ సింగిల్ రూమ్ ఉంటుంది. పైన వచ్చేసి మనకి 2 BHK ఉంటుంది. దీని డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 2536 వస్తుంది. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి 66 lakhs అండి. నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఇస్నాపూర్కి వెరీ నియర్ బైలో ఉంటుంది. ముంబై హైవే నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ.